హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇప్పుడు మనం సమయస్ఫూర్తి అనే కథ చెప్పుకుందాం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉండే దండకారణ్యంలో పులుల భయం చాలా ఎక్కువగా ఉండేది. అవి ఆ దారిన పోయే ప్రయాణికులను చంపి తింటూ వారి వెంట ఉండే ధనాన్ని, నగలను జాగ్రత్తగా గుహల్లో దాచిపెడుతూ ఉండేవి. ఈ పులుల అడవికి సమీపంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు అవ్వడానికి పేదవాడే కాని సమయస్ఫూర్తి, సాహసం చాలా ఎక్కువగా కలవాడు. పట్టపగలు పులులు నిద్రపోతాయి కనుక అరణ్యంలోకి వెళ్ళి పులులు చంపిన వారి ధనము, ఆభరణాలు దొరుకుతాయేమో చూడాలని ఆ పేదవాడికి ఒక ఆలోచన పుట్టింది. ఒకనాడు ఆ పేదవాడు తన పొదిని చంకన పెట్టుకొని ఎందుకైనా మంచిదని ఒక కత్తి చేతబట్టుకొని అరణ్యంలోకి ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళేసరికి పొదచాటు నుంచి అనుకోకుండా పులి ఒకటి ఎదురుగా వచ్చింది. సమయస్ఫూర్తి గల పేదవాడు దాన్ని చూసి ఏమాత్రం బెదరలేదు. ఆహా, దొరికావా? నీకోసమే చూస్తున్నాను. నువ్వు ఏమాత్రం భయపడకు. నేను నిన్నేమీ చెయ్యను, నిన్ను చంపను. నీ ప్రాణాలు తీయడానికి నేనిక్కడికి రాలేదు. నీ మీసాలు రాజుగారికి కావాలంట. అవి మాత్రం కోసుకొని నేను వెళ్ళిపోతాను. ఆయన నాకు మంచి బహుమానం ఇస్తారు అని చాలా మంచిగా చెప్పాడు. అయితే పెద్ద పులి మాత్రం ఈ మాటలు విని ఒక్కసారిగా హడలిపోయింది. బాబు, నన్ను రక్షించు. ఈ మీసాలే లేకపోతే నన్నెవరు లక్ష్యపెడతారు? ఆ రాజుగారిచ్చే బహుమానం ఏదో నేనే ఇచ్చుకుంటాను అని అది ఎంతగానో ప్రాధేయపడింది. అప్పుడు ఆ పేదవాడు, సరే పోని, నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి నీ ఇష్ట ప్రకారమే కాని, మా రాజుగారికి నేనేదో చెప్పుకుంటాను పులి దొరకలేదని అని తనకు ఇష్టం లేనట్టుగా అన్నాడు. ఆ పేదవాడిని పులి ఒక గుహలోకి తీసుకుపోయింది. ఒక డబ్బు సంచిని చూపించింది. ఆ పేదవాడు ఆ డబ్బు సంచిని తీసుకొని తన దారిన తాను ఇంటికి వచ్చేశాడు. ఆ పేదవాడు సంచి విప్పి అందులో ఉన్న ధనాన్ని లెక్క చూసుకుంటూ ఉండగా తలవని తలంపుగా పక్కనే ఉంటున్న కట్టెల కొట్టువాడు కూడా అక్కడికి వచ్చాడు. వాడితో ఆ పేదవాడు జరిగిన సంగతంతా చాలా విపులంగా వివరించి చెప్పాడు. దీంతో ఆ కట్టెలు కొట్టేవాడికి తాను కూడా పులులను బెదిరించి డబ్బులు సంపాదించుకోవాలని ఆశ పుట్టింది. సరిగ్గా ఆ తర్వాతి రోజే వాడు తన దగ్గరున్న గండ్రగొడ్డలి తీసుకొని అడవికి వెళ్ళాడు. దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళాక వాడికి కూడా ఒక పులి కనిపించింది. అమ్మయ్యా, దొరికావా? కాస్త ఒక్క క్షణం నువ్వు అలాగే నిలబడు. నేను అరక్షణంలో నీ తల నరికి రాజుగారికి కానుకగా ఇస్తాను. నాకు చెప్పుకోలేనంత పెద్ద బహుమానం దొరుకుతుంది అంటూ కట్టెలు కొట్టేవాడు గండ్రగొడ్డలిని ఎత్తి పులి మీదకు దూకాడు. అయితే ఆ పెద్ద పులి ఒక్కసారిగా హడలిపోయింది. అయ్యా బాబాబు, దయచేసి నా ప్రాణాన్ని కాపాడు. ఆ రాజుగారు నీకు ఎంత బహుమతి ఇస్తానన్నారో దానికి రెండింతల బహుమతిని నేనే ఇచ్చుకుంటాను అన్నది పులి. దానికి కట్టెలు కొట్టేవాడు, సర్లే కాని, నీ మీద జాలిపడి వదిలేస్తున్నా. మా రాజుగారు అడిగితే పులి దొరకలేదని చెప్తాలే. ఏమాత్రం ఇస్తావో చూస్తాను, పద అన్నాడు. ఆ పెద్ద పులి వాణ్ణి తన గుహకి తీసుకువెళ్ళింది. తన దగ్గర ఉన్న అంతులేని బంగారు నగలన్నీ చూపించింది. ఆ కట్టెలు కొట్టేవాడు ఆ గుహలో ఉన్న బంగారు నాణేలన్నిటినీ మూట కట్టుకొని ఇంటికి వచ్చేశాడు. ఈ వృత్తాంతం తెలియగానే మొదట వెళ్ళిన పేదవాడికి మళ్ళీ ఆశ పుట్టింది. వాడు కట్టెలు కొట్టేవాడితో, మావ, ఈ విధంగా మనం ఒక్కొక్క పులినే బెదిరిస్తే ఏమాత్రం లాభం ఉండదు. పులులనన్నిటినీ ఒక్కసారిగా భయపెట్టామంటే 7 తరాల పాటు మన దరిద్రం తీరిపోతుంది. మన పిల్లలు, మనవళ్ళు, వాళ్ళ మనవళ్ళు కూడా ఇక ఏమాత్రం పేదరికంలో బతకాల్సిన అవసరం ఉండదు. ఏమంటావ్ అని కట్టెలు కొట్టేవాడికి ఆశ పెట్టాడు.
కట్టెలు కొట్టేవాడికి ఆ పేదవాడికున్నంత దురాశ లేదు. అందుచేత మొదట రాను అని చెప్పి ఎంతగానో చెప్పి చూశాడు. కానీ ఆ పేదవాడు మాత్రం అసలు వదలనే వదలలేదు. నువ్వు ఖచ్చితంగా రావాలంటే రావాల్సిందే అని పట్టుబట్టు కూర్చున్నాడు. ఇలా చాలాసేపు బలవంతం చేసిన తర్వాత ఆ కట్టెలు కొట్టేవాడు కూడా సరే అని చెప్పి దీనికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి అడవిలో చాలా దూరం వెళ్ళారు. పెద్ద చెట్టు మీదకెక్కి పులులు మందలుగా ఏమైనా కనిపిస్తాయేమో అని చూడడం మొదలుపెట్టారు. ఈలోపుగా అడవిలో ఉన్న పులులన్నీ కలిసి ఒక పెద్ద సభ చేశాయి. వరుసగా 2 రోజులు ఇద్దరు మనుషులు 2 పులులను బెదిరించి ధనాన్ని కాజేశారు. దీని మీద వాటన్నిటికీ చాలా కోపం వచ్చింది. మనల్ని మన ఆహారమైన మానవ మాతృలు బెదిరించడమా? మనుషులతో పోలిస్తే మనం ఎంతటి బలశాలులం, ఎంతటి భయంకరులం అని వయసులో ఉన్న పులులన్నీ ఒక్కసారిగా హుంకరించాయి. కానీ వాటిని ఒక ముసలి పులి ఈ విధంగా హెచ్చరించింది. నాయనా, సృష్టిలో మనమే అత్యంత క్రూరత్వము, క్రౌర్యము, భయంకరత్వము గలవాళ్ళమని ఈ ఒక్కనాటికి మీరు అనుకోకండి. ఎందుకంటే ధనాశకు లోబడిన మనిషి కంటే క్రూరమైన, భయంకరమైన జంతువు సృష్టిలో లేనే లేదు. కనుక ఇక ముందు నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఒంటరిగా తిరగకూడదు. మందలు మందలుగానే తిరగాలి. తిండి తినడానికైనా మందలు మందలుగానే వెళ్ళాలి. నీళ్లు తాగడానికైనా మందలు మందలుగానే వెళ్ళాలి. ఐకమత్యమే మనకు మహాబలం. మనం అందరం కలిసి ఉంటే మనుషులు కూడా మనల్ని ఏమీ చేయలేరు అని హెచ్చరించింది. సమావేశం పూర్తి కాగానే పులులన్నీ కదిలాయి. పేదవాడు, కట్టెలు కొట్టేవాడు ఉన్న వైపుగా రాసాగాయి. అన్ని పులులను ఒక్కసారిగా చూడగానే కట్టెలు కొట్టేవాడికి ఒళ్ళంతా ముచ్చెమటలు పోసింది. చేతులు పట్టుతప్పి వాడు చెట్టు కొమ్మ నుంచి కింద పడసాగాడు. ఈ సమయంలో పేదవాడు ఎంతో సమయస్ఫూర్తితో పట్టుకో, పులులన్నిటినీ ఒకేసారి పట్టుకో, ఒక్కదాన్ని కూడా పోనీయక్కు అని గొంతెత్తి భీకరంగా అరిచాడు. ఈ అరుపులు, విరిగిన కొమ్మలను పట్టుకొని కిందకి దూకే మనిషిని చూసి పులులు పూర్తిగా బెదిరిపోయాయి. దిక్కుతోచక తలా ఒక దారిగా బలం కొద్దీ పారిపోయాయి. తరువాత ఆ పేదవాడు కూడా చెట్టు దిగి వచ్చాడు. ఇక ఇద్దరూ కలిసి బయలుదేరి కొండ గుహలన్నీ తిరిగి పులులు దాచిన ధనమంతా కొల్లగొట్టి ఆ ధనాన్ని తమ ఇళ్లకు తీసుకెళ్లి ధనికులైపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.